హలో! వెల్కమ్ టు హంచీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటా చట్నీ, ఇంకా ఆలూ ఫ్రై. ఈ 2 ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. ముందుగా అయితే టమోటాలని నీట్‌గా కడిగి, ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకొని, కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఏసుకొని, టమోటాలని ఫ్రై అవ్వనివ్వాలి. టమోటా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండేసి బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. దీంట్లోకి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు చూసి వేసుకొని తగ్గితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి సరిపడా కారం అనేది అయితే మనం యాడ్ చేసుకోవాలి. కారం మీ స్పైస్‌కి తగినట్టు యాడ్ చేసుకోండి. నేను అంత, ఇంత అని కొలత అయితే ఏం చెప్పట్లేదు. తగ్గుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకైతే మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఎక్కువ సార్లు కాదు, ఒక్కసారి మిక్సీకి వేసుకోండి. పేస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు 2 మాడిపోకుండా దోరగా వేపి నేను చూపించే విధంలాగా అయితే పౌడర్ వేసుకొని మిక్సీ అయినా వేసుకోండి, నో ప్రాబ్లమ్. లేదంటే దంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం పోపు అయితే పెట్టేసుకుందాము. పోపులోకి నాకైతే 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. నేను చూపించే స్పూన్‌తో. మీరు తక్కువ తింటే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మీరు పోపుకి ఏమేమి ఏసుకోవాలనుకుంటే అవి యాడ్ చేసుకోండి. ఒక 4 ఎండుమిర్చి, 5-10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి యాడ్ చేసుకున్నాను. తినేటప్పుడు టేస్ట్, ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఫైనల్‌గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాం కదా! ఆ టమోటా పేస్ట్ అంతటిని కూడా ఈ పోపులోకైతే మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. టమోటా పేస్ట్ వేసుకున్న తర్వాత, ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి ఉంది కదా! ఆ రెండిటిని దీంట్లో వేసి బాగా 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే, ఏమన్నా తడి ఉన్నా కానీ పచ్చడిలో పోతుందనమాట ఫ్రై అవ్వడంలో. ఫ్రై అయ్యే కొద్దీ పచ్చడనేది మనకి కలర్ వచ్చేసేసి సైడ్ నుంచి అనేది ఆయిల్ అయితే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ తక్కువగా ఉంది. ఇది మనం ఒక బాక్స్‌లో తీసి పెట్టిన తర్వాత ఒక 1 అవర్‌కి అలా చూసుకుంటే ఆయిల్ అనేది అయితే మనకి పైకొచ్చేస్తుందండి. చూసారు కదా! ఫ్రై అయ్యే కొద్దీ సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. మనం ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది అయితే మనకి ఇంకా చాలా బాగా తెలుస్తుందనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ కార్తీక మాసంలో వెజిటేరియన్స్‌కి అప్పటికప్పటికి చేసుకునే పచ్చడిలో ఇది ఒక మంచి రెసిపీ అని అయితే చెప్తాను. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం చేసుకోబోయేది ఆలూ ఫ్రై అనమాట. ఇది ఎలాగో చూపిస్తాను వచ్చేయండి. ముందుగా అయితే 3 ఆలూని నీట్‌గా వాష్ చేసుకొని, తొక్క తీసి నేను చూపించే విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. చిన్న పీసెస్ కాకుండా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం వాటర్, ఈ 2 యాడ్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద హాఫ్ బాయిల్ చేసుకోండి. ఫుల్ బాయిల్ కాదు. హాఫ్ బాయిల్ అయితే ఏంటంటే మనకి ఫ్రై ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇది కూడా బాయిల్ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని వాటర్ వంచేసేసి ఒక బౌల్‌లోకి తీసుకొని, దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి తగినంత సాల్ట్, తగినంత కారం, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇవన్నీ వేస్తే కోటింగ్ అనేది బా వస్తుందండి. ఎక్కువగా పైనంతా రెడ్ కలర్ లేయర్‌లో అలా ఏం రాదు. జస్ట్ నార్మల్‌గా తక్కువగా మనకి వస్తదనమాట. స్పైస్ అనేది కూడా తక్కువ యాడ్ చేశాను. నేను ఫుడ్ కలర్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ ఉన్నాయి కదా! అవన్నీ విడివిడిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్‌లో ఎలాగో బాయిల్ అయిపోయి ఉంటది కదా! సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇవి అన్నీ ఇట్లా నీట్‌గా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక దాంట్లోకైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము మళ్ళా పోపుకైతే రెడీ చేసుకోవాలనమాట. దానికి నేనేం చేశానంటే హాఫ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. దాంట్లో కొంచెం ఆవాలు వేసుకొని కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్, 2, 3 పచ్చిమిర్చి
వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 జీడిపప్పులు వేసుకోండి. అది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా! వాటన్నిటిని కూడా దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్‌లో కొంచెం సాల్టు, ఇంకొంచెం కారం చల్లేసుకొని దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మస్ట్ అండ్ ట్రై రెసిపీ అనైతే చెప్తాను. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఇది చాలా బాగా ఇష్టపడతారనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువగా పైన పిండి లేకుండా అక్కడక్కడ మసాలాలు తగులుతూ చాలా బావుంటదండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మనం టమోటా పచ్చడి, ఈ ఆలూ ఫ్రై అనేది కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ హన్షిస్ వరల్డ్. థాంక్ యూ. కీప్ వాచింగ్.